మేమే ఒకవేళ ఒక కన్యని మీద ఎత్తే ఉమ్, ఆనాడు తీన్మార్ మల్లిగాని ఆఫీస్ లా ఉమ్, తీన్మార్ ఆఫీస్ మల్లిలా మన ఉమ్, మల్లిగాని ఆఫీస్ లా ఉమ్. మనం పక్కకు నూకినట్టు నేను నువ్వు కూడా ఒక పెద్ద విషయంగా సిద్ధిపేట్ల ఆ, ఒక్కటే పక్కకు కాదు నువ్వు. అంటే ఒక కన్నేస్తే ఏం చేస్తారు నన్ను చంపుతారా? ఏం చెప్తాం? నడిమికి ఈరుతాం, నడిమికి ఈరుతాం, నడిమికి ఈరుతాం, నడిమికి ఈరుతాం. చీరుతారా? నడిమి గీరుతారా? ఈరుడే. కాదు, ఇప్పుడు ఏమన్నావు కాలు చేతులు ఉంటే దునియా సంపాదించుకోవచ్చు అంటే కాలు చేతులు తీసేస్తారా? వాళ్ళు ఒక్కటే రైతుల ఉంటా. మీద ప్రేమ ఉన్నోళ్ళం అయితే మొత్తం రంగనాయక్ సారు అల్లి అన్నపూర్ణ రిజర్వాయర్ భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి తొడగొట్టి దగ్గర రా నా దగ్గర. నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఉంది కోల్పోనికి అర్థమైంది. నా దగ్గర ఉన్నది గదొక్కటే ప్రాణం. నువ్వు అన్న పాయింట్ గదొకటి, ఇంకేమున్నా అంతకు మించి. నీ బొక్కలు కావాలంటే చెప్పు, మస్తు ఉన్నాయి బొక్కలు. ఇట్రా తీసుకురా తీసుకురా తీసుకొస్తా. నీ ఐసత్ తీరు మాట్లాడు. మళ్ళా చెప్తున్నా గురించి మాట్లాడుతున్నావా? అందరి గురించి మాట్లాడతా, అన్ని మాట్లాడతా. నాకు స్వేచ్ఛ ఎంత వరకు ఉంది? బొక్క గురించి అందుకొని ప్రయత్నం చేసే లేదు, నేను దొరగడిలో లేను, ఆ బొక్కలు నమ్మినటోని కాదు నేను. దొరగడిలో లేను, ఆ బొక్కలు నమ్మినటోని కాదు నేను. రికార్డు పెట్టుకో, గుద్దలు పెట్టుకో. ఎవరు చెప్పిండు? మీ సార్ చెప్పిండా? మీ హరిసన్న చెప్పిండా? మీ హరిసన్న పంపించండా? మరి హరీష్ రావు గారి ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడో బొక్కల కోసం ప్రయత్నం చేస్తున్నావేమో. మరి బొక్కల గురించి ఆశపడటం కాదు బాయ్, తెలుసుకో. ఈ వీడియోతో ఏమైనా వస్తాయి అనుకుంటున్నావేమో. మరి ఈ వీడియోతో ఏమైనా వస్తాయి అనుకుంటున్నావేమో. వీడియో పెడతాను ఫిక్స్ అయినావా? పెట్టుకో, అయ్యేది ఏం లేదు. నాకు ఇగో నా మిన్నన్ని అనుకో, సిపాయి అంటున్నావా? నీ మిన్నన్ని అనుకో. మరి అవన్నీ చేసిరా మింటాను అనుకుంటా. నువ్వు బస్ స్టాండ్ కాడ తిరుగుని చెప్పడానికి నువ్వు బస్ స్టాండ్ కాడ నువ్వు ఆడనే ఉంటావా? ఊకే బస్ స్టాండ్ కాడికి క్యాంపస్ కాడికి తిరుగుతుంటావు, అదే పనులు ఉంటావు నువ్వు. అదే నాకు పని లేదు, నాకు పని లేకనే పని ఉండేప్పటికీ బొక్కల గురించి ఆశపడుతున్నా. అందుకే అర్ధగంట నుంచి బొక్కలు తప్పితే నీకు వేరే సబ్జెక్ట్ దొరకలేదు. బొక్కలు తింటున్నా కాబట్టి చెప్తున్నా. డే వన్ నుంచి అందరం అన్నది అంటున్నావు. ఒక విషయం చెప్పేది నువ్వు ఎవరి అభిప్రాయాలు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. చెప్పేది నువ్వు నీ అభిప్రాయం నీకుండొచ్చు, నా అభిప్రాయం నాకుండొచ్చు. నీతో కాదు, మీ తాతలు దిగొచ్చినా కాదు. మరి ఇంకేంది భయం ఎందుకు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మరి తాతలతో కాదు కదా. పేడ్ బ్యాచ్ అన్నావు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. హలో బ్రదర్, మీరే భుజాలు అడుగుకుంటారు. మీరు పేడ్ బ్యాచా? హలో నువ్వు పేడ్ బ్యాచ్ అని అన్నగా రైతులను నువ్వు పేడ్ బ్యాచ్ అంటున్నావు. నేను రైతులను ఎక్కడ వ్యవసాయము మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తురా? మా తల్లిదండ్రుల వ్యవసాయాన్ని గుంజుకున్నది గత ప్రభుత్వం. మొత్తం నట్టేట ముంచింది. కొంతమంది బ్రోకర్లు తలిగి నష్టపరిహారాలు చక్కగా ఇయ్యక, కొంతమంది దొంగలు మోపయి మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను అడక తినే పరిస్థితికి తీసుకుపోయారు. నాది నేను కాదు, నేను ఎందుకు మర్చుకుంటా? నేను అందరి గురించి మాట్లాడతా. నేను భూ నిర్వాసితులు అందరి గురించి మాట్లాడతా. నాకు హక్కు ఉంది. నేను నష్టపోయినా నాకు మాట్లాడే హక్కు ఉంది. నీకు అందరి గురించి మాట్లాడతా, అన్ని మాట్లాడతా. నాకు స్వేచ్ఛ ఎంత వరకు ఉంది? లేదు, నేను దొరగడిలో లేను, ఆ బొక్కలు నమ్మినటోని కాదు నేను. నేను ఎవడి పైసల గురించో సంకనాగే టైం కాదు బ్రదర్. ఏంది? తీసుకురా. చెప్తున్నా, ప్రతి ఒక్కటి తెలుసు. చూసి ఉన్నట్టు ఊరుకుంటున్నాం. ఏంది నువ్వు చూసి చూపుకునేది ఏంది? నువ్వు ఏం తెలుసు నా గురించి చెప్పు. ఏం తెలుసు చెప్పు. నీ గురించా? నువ్వు ఒక పేడ్ ఆర్టిస్ట్. నేను పేడ్ ఇక్కడ నుంచి పేమెంట్ అవుతున్నావు. చేసినావు ఆడ తిని పక్కన తీసినావు, సపరేట్ పెట్టుకున్నావు. TS24 అది నానా? ఏడ తిన్నావు? తిని పోయి పక్కన పెట్టుకున్నావు. బొక్కకి చెప్పేది తినే. నీకు అవన్నీ కాదు. నీ దగ్గర ఆధార్, ఇప్పుడు ఆధారాలు ఉన్నాడు గిట్లా ఫోన్లు చేసి అరవాడు, ఏమైనా ఉంటే బయట పెడతాడు. నువ్వు కూడా ఒక వీడియో చేసుకో. చేయి. పలానా పోతరాజు రమేష్ పలానా జాగల ఈ బొక్క తిన్నాడు అని చెప్పేసి నువ్వు ఒక వీడియో చేసుకో. లేకపోతే నువ్వు బహిరంగ ప్రకటన లేకపోతే పోస్టర్ వేసుకుంటావా? నేను రైతులను అవమానించుకొని కాదు. ఒక్క విషయం మేమే ఒకవేళ ఒక కన్యని మీద ఎత్తే ఆనాడు తీన్మార్ మల్లిగాని ఆఫీస్ మల్లిలా మన మల్లిగాని ఆఫీస్ లా మనం పక్కకు నూకినట్టు నువ్వు కూడా ఒక పెద్ద విషయంగా సిద్ధిపేట్ల పక్కకు కాదు. అంటే ఒక కన్నేస్తే ఏం చేస్తారు? నన్ను చంపుతారా? ఏం చెప్తాం? నడిమికి ఈరుతాం. చీరుతారా? నడిమి గీరుతారా? రికార్డు పెట్టుకో, గుద్దలు పెట్టుకో. ఎవరు చెప్పిండు? మీ సార్ చెప్పిండా? మీ హరిసన్న చెప్పిండా? మీ హరిసన్న పంపించండా? నేను ఒక్క విషయం కూడా తీయలేదు. హరీష్ రావు గారి గురించి ఒక విషయం కూడా తీయలేదు.
నువ్వు రైతులను అవమానిస్తావు. నేను రైతులను అవమానించిన నీ దగ్గర ఎక్కడ ఆధారాలు ఉన్నాయి? రేపు ఊరుకు 100 మంది రైతులు పోతురు. అక్కడ రేపు పొద్దుగాల పోయేటోళ్ళు రైతులందరూ పేరు బ్యాచా? నేను అందరినీ పేరు బ్యాచ్ లేదు. నువ్వు రైతులు పైసలకు అమ్ముడు పోతారా? ఎవరు చెప్పారు నీతోటి? నేను రైతులు పైసలు కమ్ముడు పోతారా? రైతుల ముచ్చట నేను తీసిన. ఒక్కసారి నువ్వు పెట్టిన రికార్డు నేను పెట్టేది నేనేది నువ్వు విన్నావు కదా. అవును, మరి పేడ్ బ్యాచ్ రేపు అందరు పోతారు అని మాట్లాడుతున్నావు కదా ఆదివారం రోజు. కొంతమంది పేడ్ బ్యాచ్ వాళ్ళ గురించి మాట్లాడాను, నేను అందరి గురించి మాట్లాడలేదు. రైతులు పోతారు. మీరయ్యో మీ నాయకులు చెప్పుకురు పోయి పేడ్ బ్యాచ్ మన దగ్గర అంతా మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, మన ప్రోగ్రామ్ చేస్తే 5 మంది రైతులే వస్తున్నారు, మీతో అంతా మన పార్టీలో ఉంటారని మీ నాయకుడే చెప్పిండు. వీడియోలు కాదు, మరి మీ నాయకుడు అన్నాడు కదా. మీ నాయకుడు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే, మీ విద్యార్థి నాయకుడే మనం ప్రోగ్రాములు పెడితే 5 మంది రైతులే వస్తున్నారు, మీతో అంతా మన కార్యకర్తలే ఉంటారు అని అన్నాడా లేదా? నువ్వు వేరే ఎవరి పేరు తీయకు. నేను చెప్పేది సిద్దిపేటను పట్టి పీడిస్తున్న చీడ పురుగును వదిలించడం కోసం ఎంతమంది కలిసి వస్తే అంతమంది నేను కొట్లాడుతూనే ఉంటా. వాళ్ళేమన్నా తప్పటం లేస్తే వాళ్ళు ఇచ్చి పెడతా. నేను ఎవరు అట్లాంటి శక్తులు ఎవరున్నా వాళ్ళతో కొట్లాడతా. లేదు బొక్కలు అందకపోతే ఆపోజిట్ అవుతావు. ఎవరు రూపాయి సపోర్ట్ చేస్తావు. నేను ఎవరిని చేస్తున్నా? ఎవడు రూపాయి ఇచ్చిండు? నేను విను నేను నా స్టాండ్ ఎప్పుడు మార్చలే. కాకపోతే నాతో కలిసి వచ్చేటోళ్ళు, నేను కలిసిపోయేటోళ్ళు ఎవరైనా మారుతుండొచ్చు. వాళ్ళ దగ్గర నేను తగ్గలే కదా ఎక్కడ. మీ మంట అదే. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు చెప్పు. నీకు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మారినట్టు, బొక్కలు ఇవ్వకపోతే వాళ్ళు మారినట్టు. చూపెట్టు రాదు భయ్, నువ్వు చూపెట్టు రాదు, ప్రూవ్ చేయ రాదు. జర్నలిస్ట్ నువ్వు ప్రూవ్ చేయ రాదు. మీరు 10-20 నేనేమంటున్నా 10-20 లైకులు రాని వీడియోలకు మీరెందుకు కూర్చోవసుకుంటారే? మరి మీరు ఎందుకు గజగా కాదు 10-20 లైకులు రాని వీడియో ఛానల్ ను చూసి మీరెందుకు గజగా వణుకుతున్నారు అంటున్నా. అదే నువ్వే నా ఫ్యాను. ఫస్ట్ నువ్వేనా అబ్జర్వ్ చేస్తున్నావు కదా, నువ్వు నా ప్రతి వీడియో చూస్తున్నావు కదా, నువ్వే నా ఫ్యాన్ ఫస్ట్. మరి అయిపోయి ఇంకేంది? మరి ఇంకెందుకు అంటే 2-3 వీడియోలకే గజగా వణుకుతున్నావా? మరి 2-3 వీడియోలే కాగమైన. ఇప్పుడు నా వీడియోలు ఫస్ట్ విను నువ్వు ఫస్ట్ నుంచి మరి ఏంది ఇప్పుడు బెదిరియనికి పోయి ఫోన్ చేసినావా? మరి ఏం చేస్తావు? అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా? అధికారం ఏమో తెలుస్తలేదా నీకు? రాజకీయాలు చేస్తావు కదా, ఎవరు అధికారం తెలుస్తలేదా? అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తావా? అయ్యో పాపాలు చేసే ఎవరైనా ప్రశ్నిస్తా. నేను అధికార పక్ష లేవు ఎక్కడ అధికార పక్షాన్ని మాత్రమే ప్రశ్నించాలని ఎక్కడ రాజ్యాంగం రాసి పెట్టలేదు. 1 2 విను బీఆర్ సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారు? సిద్దిపేటలో కూడా ఎమ్మెల్యే ఎవరున్నారు? ఎవరైనా ఉంటారు. ఉన్నాడు రఘునందన్ రావు ఉన్నాడు. నేను ఎవరి నుంచి పోస్ట్ పెట్టాలో నువ్వు చెప్తావు. నువ్వు నా బాస్వా? నేను కాదు. నేను ఎవరి గురించి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నేను నాకు నచ్చిన సబ్జెక్టు చెప్పుకునే హక్కు, స్వేచ్ఛ నాకు ఉంది. నా పరిధి ఇంతే. నా పరిధి ఇంతే. నేను ఎవరి గురించి మాట్లాడాలి, నేను ఏ ఏరియా గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంత పరిధిలో మాట్లాడాలి అంతా నా ఇష్టం. నేను సిద్దిపేట గురించే మాట్లాడతా. ఇప్పుడు ఏంది ఈ బాధ అంటూ నేను ఏమంటున్నా? సిద్దిపేట గురించే మాట్లాడతా. ఇప్పుడు మీకు ఎందుకు భయం అవుతుందా? ఎందుకు భయం అవుతుందా? ఏం సమాధానం లేవా? నీకెందుకు భయ? నాకు అర్థం కాదు. నాకు సర్వస్వం ముంచేసి నాకు మల్లన్న సాగలరా నమ్మక ద్రోహం చేసిండు, సర్వస్వం ముంచేసిండు. నాతో శాతనైతే చేస్తున్నా మీ దగ్గరనే. అంటే నేను నాతో పాటు అన్యాయమైన అందరు బాధ ఏడుస్తా. 1 నువ్వు నాతో నాకైన ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి నాకు శాతనైన పని చేస్తున్నా. నేను నాకు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాదు, ఇప్పుడు సిద్దిపేట ఎమ్మెల్యే అందరిని బెదిరియమని చెప్తున్నా మీకు. ఎవరు ఒకటి చెప్పన్నా? ఆయన బెదిరియమంటే
ఆయన ఒకవేళ ఒక కనసాయిగా చేస్తే ఆ కార్యకర్తల ప్రెజర్ నువ్వు తట్టుకో ఫస్ట్. అంతేనా? ఆయన అలాంటి వ్యక్తి కాదు. లొల్లీలు దాడులు ప్రోత్సహించేది ఉంటే కానీ మీలాంటి వాళ్ళని ప్రోత్సహించి పాపం ఆయన ఆగవడానికి కారణం మీలాంటి వాళ్ళే. ఇప్పుడు ఇది బయటకు పోతే కూడా గదే జరుగుతుంది. మీలాంటి వాళ్ళ వల్లనే ఆయన ఆగమవుతుండు. బయటికి పోతే కాదు నేను చెప్పేది, నువ్వు అతిగా చేస్తున్నావు అని చేసిన ఒకటి చెప్పన్నా. నేను అత్యం చేస్తాను. నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నా నీతో. నేను పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నా. నువ్వు పార్టీలకు సంబంధం ఇగో పార్టీలకు సంబంధం నీకు పార్టీలకు సంబంధం లేదు కదా. నీకు పార్టీలకు సంబంధం లేదు కదా. ఒక నిమిషం. నీకు పార్టీలకు సంబంధం లేనప్పుడు ఇప్పటిదాకా మీ హరీష్ అన్న ఎందుకు అన్యాయం ఏం చేసిండు? ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? గివన్ ఎందుకు మాట్లాడుతున్నావు? రేపు మరి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ లా అందరి నిండా ముంచిండు. మరి దాని గురించి మరి కొట్లాడదామా? దా మరి నేను మునిగినా కాబట్టే కొట్లాడుతున్నా. అక్కడ ఉన్న పెద్ద చీడపురుగు అయ్యో నాకు బ్రదర్ అయ్యో స్థాయిలు గీలు మాట్లాడకు. నువ్వు స్థాయి మాట్లాడేంత సినిమా లేదు కానీ నువ్వు ఫోన్ చేసి బెదిరియడానికి ఫోన్ చేసినప్పుడే నా స్థాయి నాకు అర్థమైంది. ఏగో నువ్వు నాకు అర్థమైంది కానీ నీకేం భయం కానీ మీకేం భయం? మీరు మిలిటెంట్ యాక్టివిటీలు చేయడం నెంబర్ 1. మీరంతా మిలిటెంట్ యాక్టివిటీలు చేయడంలో మీరంతా నెంబర్ 1. మీరెందుకు భయపడతారు కానీ మరిగా మరి ఇప్పుడు నేను మీ దొర దగ్గర ఏం బొక్కలేని తినలే. విశ్వాసం చూపెట్టి నేను ఎవ్వరి దగ్గర తినలే. ప్రూవ్ చేయి. హలో బ్రదర్, జర్నలిస్ట్ నేను నీ బొక్కల కాశపడేటోని అయితే ఇంకా వేరే లెవెల్ ఉండేటోని. హలో, నువ్వు జర్నలిస్ట్ కావచ్చు, నువ్వు లాజిక్ ఎత్తావు, దాని డబుల్ లాజిక్ ఎత్తా. నువ్వు చేసుకో. మరి డబుల్ లాజిక్ వేస్తే నాకు ఫోన్ చేసేందుకు? దొర దగ్గర బొక్కలు తినలే అంటే నువ్వు మధ్య తిని మరుగుతున్నావు. నేను ఎవరి దగ్గర తినలే, ఎవరి దగ్గర తినాల్సిన అవసరం లేదు. నీకు నేను ఎక్కడైనా బొక్కలు తిన్న ఆధారాలు ఉంటే శాతం అయితే ఆధారాలు తీసుకునిరా. అవునా ఒక విషయం, TS24 నువ్వు పని చేసినప్పుడు ఎన్నేళ్ల కింద పని చేసిన వల్ల 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద చేసిన. అప్పుడు జాగోలే అప్పటికి పోలే. ఇంకా ఎందుకు వచ్చి మైకులు ముందర పెట్టినావు? ఎందుకు వచ్చి మైకులు ముందర పెట్టినా అంటే ఏమైనా న్యాయం చేస్తాడేమో, ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి తిరిగినాము. ఒక్కరికి వ్యక్తిగతంగా చేయకపోతే నీతో లేదు. ఒక్కరికని కాదు. విను. అక్కడ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు ఒక వేదిక కావాలి. ఆ సమస్యలు వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి నీకు తెలిసే చేసినావు కానీ అంటే మీకు తెలుసు రికార్డ్ చేయాలి. ఇగో బ్రదర్ నువ్వేం టెన్షన్ పడకు. మీ సార్ దగ్గర నీకు మంచి మార్కులు పడతాయి. రమేష్ నువ్వు ఫోన్ చేసి బెదిరించినా ఇప్పుడు ఈ వీడియో నేను బయట పెట్టంగా నీకు మంచి పేరు వస్తుంది. యూ డోంట్ వరీ. నేను ఖచ్చితంగా పెడతా సార్. ఎందుకంటే పాపం పాత వాళ్ళందరూ దొక్కేస్తే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు దొరుకుతాయి. నా వల్ల సిద్దిపేటలో మీ సొంత పార్టీలో నా వల్లనే చాలా మంది యువకులకు కొంత పేరు వచ్చింది, పైకి వచ్చారు, గుర్తింపు వచ్చింది. నీకు కూడా వస్తుంది, నీకు కూడా తొందరగా వస్తుంది. టెన్షన్ లేదు. ఇంకా నువ్వు ఎన్ని తిట్టినా కూడా వాడడానికి సిద్ధమే నేను. నాకు కొత్తగా కోల్పోవడానికి ఏం లేదు బ్రదర్. మొత్తం నన్ను మొత్తం బర్బాద్ చేసిండు మీ సారు. అదొకటే నేనేమంటున్నా, అదొకటే ఉంది అంటే చంపేస్తారా? నీ జీవితం ఉంది కోల్పోయి కంటే చంపేదా? నువ్వేమన్నా నేను మొత్తం పెడతా. నేను ఏది ఆపడం కాదు. ఇప్పుడు నువ్వేమన్నావు? జీవితం ఉంది కోల్పోవడానికి అంటే నా ప్రాణాలు తీసేస్తావు అన్నట. ఏం లేదన్నమాట అంటే నాకు ఆస్తులు లేవని చెప్పిన అంటే ప్రాణం ఉందని గుర్తు చేస్తున్నావు అంటే నా ప్రాణాలు ఇస్తావు అన్నట. అంతే కదా. ఇప్పుడు చంపేస్తాను బెదిరిస్తావు కదా. నువ్వు రికార్డు విన్నాక నువ్వు మాట్లాడేది నీ వ్యక్తిగతంగా మాట్లాడినావా లేకపోతే మల్లన్న సాగర్ గురించి మాట్లాడినావా? ఫస్ట్ అది వ్యక్తిగతంగా మాట్లాడినావు. నేను మాట్లాడింది నేను వినాల్సిన అవసరం లేదు. నేను నా పూర్తి కంట్రోల్ తోటి పూర్తి పరిజ్ఞానం తోటి మాట్లాడినా. పూర్తి పరిజ్ఞానం కాదు కానీ నేను కూడా రేపు పొద్దుగా నేను కూడా న్యూస్ ఛానల్ పెట్టుకొని నేను కూడా నీ లెక్క మస్తు మాట్లాడుతున్నాను. ఉన్నాయి కదా పెట్టుకునేందుకు మీకు మత్తుకునే చెప్పుకోపోయి చక్కగా ఆడికే ఉంటుంది. పెట్టుకో మరి హ్యాపీగా పెట్టుకో. మంచిగా మాట్లాడుతున్నావు పెట్టుకో. నువ్వు పెట్టుకొని నువ్వు ఎంతమంది ఇప్పుడు నువ్వు పెట్టుకొని నువ్వు అధికార పక్షాలు ఎంత ప్రశ్నిస్తావు చూస్తా కదా. బ్రదర్ మాట్లాడిస్తావు మాట్లాడు చెప్పు. ఇప్పుడు నీకు ఒక 5-10 రూపాయలు బిడ్డ సారుకొని బిడ్డ తీసుకో అని అంటేనేమో నీకు మంచోడు.
ఎవరు అందరికి న్యాయం చేస్తే నీకు న్యాయం చేస్తే నడవాలి, నీకు అందరికన్నా ఎక్కువ ఇవ్వాలి, నువ్వు మంచోడు మీకు చెప్పాను. మీకు ఇగో సిద్దిపేట గురించి ప్రపంచం మొత్తం తెలుసు. వాడి దగ్గర విను 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 ఇప్పుడు నువ్వు ఎప్పుడు చెప్తున్నా విన్నా కదా, తెలుగు రాష్ట్రాలలో మొత్తం ఆల్మోస్ట్ తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళకి పాపం అసలు నిజాలు తెలిపే సిద్దిపేట గురించి కాబట్టి ఆ నిజాలు నేను చెప్తున్నా కాబట్టి మీకు మీరు ఆగమవుతారు. అసలు అరే సిద్దిపేట గురించి మేము బయట కలరింగ్ ఇస్తాం, వీడు మొత్తం బయట పెట్టబట్ట అని మీ భయం నాకు తెలుసు. మీ అందరికి మరి ఏం కానోనికి ఎందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఫోన్ చేసినావు? ఏం కాదనోనికి ఎందుకు ఫోన్ చేసినావు? నేను రైతులను అనలేదు. పోరి నేను వీడియోలో క్లియర్ గా చూపెట్టినా కదా, వాళ్ళందరికీ న్యాయం చేసి మాట్లాడరు మీరు. నువ్వు పేడ్ బ్యాచ్ రేపు మన ఎల్లుండి స్వచ్ఛందంగా వేయటోళ్ళని పేడ్ బ్యాచ్ అని మాట్లాడుతూ లేదు. నేనేమంటున్నా, మీ దగ్గర గంతగానము నేను ఏదైనా తిన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు, చేతనైన పని చేయి. ఏం చేస్తావు? ఆధారాలు కాదు, నువ్వు చెప్పాను. సిద్దిపేటలో ఎవరొచ్చి మీ సార్ని ఎవరు ప్రశ్నించినా వాని మొత్తం బండారం బయట పెడతారు కదా. నా ఎందుకు ఇప్పటిదాకా మీకు నేను చెప్తాను అదే నేనేమంటున్నా నేను కనుక నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఉంటే, ఏమన్నా మోసం చేసి ఉంటే ఇది వరకు బయటకు వస్తుండే కదా. మీరు ఊకుందిరా? ఊకునేటోళ్ళేనా మీరు? మరి ఇప్పుడు నువ్వు ఏమన్నావు, ఒక ముచ్చట ఏమన్నావు, నేను నన్ను ఉంటే నన్ను నిరూపించుడు అని మాట్లాడినావు. మరి పొద్దుగా ఆదివారం రోజు పాదయాత్ర చేసేటోళ్ళది పేడ్ బ్యాచ్ అని మాట్లాడినావు. ఏమన్నా ఉందా? నిరూపిస్తావు? చేసేటోళ్ళందరూ పేడ్ బ్యాచ్ అనలే, చేయడానికి పేడ్ బ్యాచ్ నువ్వు రికార్డు పెట్టింది నువ్వు చేయి వింటావా? నాది నాకు వినిపించడానికి ఎందుకు? నాకు ఛానల్ లేదా? నాకు ఫోన్ లో డేటా ఉంది, నేను కూడా మరి జబ్బలు దర్చుకుంటే పోతున్నా నాకు మాట్లాడుతున్నాను. నువ్వు ఇగో మీ లీడర్ చెప్పిందే, మేము చెప్పాల్సిన అవసరం లేదు. పేడ్ బ్యాచ్ మీ ఏమంటారు? మీ లీడర్ చెప్పినే. నేను చెప్పేది లీడర్ మా లీడర్ కాదు. నేను ఏ పాట నీకు తెలుసా? నువ్వు ఏ పాట అయినా కానీ నేను ఏ పాట నీకు తెలుసా? నువ్వు ఏ పాట అయితే నాకేదా? నేను ఏ పాట పట్టించుకోను. నేను ఏ పాట భయపడా. నేను ఇగో పార్టీ తెలియదు మా లీడర్ ఎట్లా మాట్లాడుతావు? మరి నువ్వు వెనకేసుకొచ్చే లీడర్ గురించి మాట్లాడుతున్నా. ఎన్నికేసుకొచ్చే లీడర్ గురించి ఆయన మాట్లాడితే రైతుల గురించి మాట్లాడుతున్నా. నేను రైతుల గురించి నేను కూడా మాట్లాడే కదా. మరి మల్లన్న సాగర్ లో భూములు పోయిన వాళ్ళు రైతులు కదా? మల్లన్న సాగర్ గురించి మాట్లాడలేదు, అర్థమైంది? మల్లన్న సాగర్ లో భూములు పోయిన రైతులు కదా? రంగనాయక సాగర్ లో భూములు పోయిన రైతులు కదా? నా వీడియోలో మాట్లాడిపించిన వాళ్ళందరినీ నా వీడియోలో చూపించిన వాళ్ళు రైతులు కదా? బస్ స్టాండ్ నుంచి నా వీడియోలో చూపెట్టిన రైతులు కదా? మెడల బోర్డు వేసుకో, బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టుకొని నా ఇట్లా జాగం వేయింది, నా భూమి వేయింది అని బస్ స్టాండ్ నుంచి ఎందుకు మరి మీకు 10 ఏళ్ళ మీకు ఇవన్నీ ఎందుకు చేత కాలే? మరి అన్ని నష్టపరిహారాలు ఇప్పుడు బోర్డేసుకొని తిరుగుమంటున్నావు. అవును, 10 ఏళ్ళ నుంచి సరే ఆ ముచ్చట అన్న ఓకే, అర్థమవుతుందా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మన దగ్గరికి పోయి మరి అదే మరి అయ్యో మా దరిద్రం కదే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా మా దరిద్రానికి మా స్థానిక ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ఏ, సిద్దిపేటలో బీఆర్ఎస్ఏ, మన ఇదేడా గజ్వేల్ మా పెద్ద బాబు మా బాబు బయటకే రాడే. ఏమని చెప్పుకోమంటావు మా బాధ? బాబు బయటికి రాకపోతే బాబు ఏమని చెప్పుకోమంటావు? కాదు మా ఎమ్మెల్యే ఏడుకొత్తడం వినతి పత్రం ఏమంటున్నావు? మా భూ నిర్వాసితులకు 100 కోట్ల రూపాయలు ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి. అందరి పక్షాన మాట్లాడుతున్నా. ఆడ రోడ్డు మీద వదిలేసారు, మొత్తం అనాథం లెక్క 30 గ్రామాలు రోడ్డులు వదిలేసారు. గజ్వేల్ నియోజకవర్గం అయితే గజ్వేల్ పోయి పెట్టుకొని గజ్వేల్ మందం చిన్న కవర్. ఎందుకు? సిద్దిపేట ప్రత్యేక రాష్ట్రమా? ప్రత్యేక దేశమా? రాష్ట్రం కాదు. మరి మమ్మల్ని మోసం చేసినప్పుడు సిద్దిపేటలో కాదు, ఇంకా సింగపూర్ ఉన్నా కూడా ఇడిచిపేట ప్రశ్నించే హక్కు నాకున్నది. నువ్వు సిద్దిపేటలోనే మాట్లాడలే. అవునా? మరి సిద్దిపేట మీ నాయకుడు సిద్దిపేట నా కుద్దు అనే పుట్టిండా? మీ నాయకుడు సిద్దిపేటలో పుట్టిండా కుద్దు? ఎప్పుడు? ఎన్నేళ్ల తర్వాత సిద్దిపేట అయింది? ఎప్పుడు సిద్దిపేట అయింది? ఎప్పుడు సిద్దిపేట అయింది? ఆధార్ కార్డు మార్చుకుంటే నేను కూడా రేపు సిద్దిపేట అవుతా. నువ్వు ఏం మాట్లాడుతావు? అందరు సిద్దిపేట. మరి ఆధార్ కార్డు మార్చుకొని కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే నిలవడానికి అయిపోతారా సిద్దిపేట? చెప్పు, మాట్లాడు, చెప్పు. మరి రాజకీయం చేతులు పెట్టుకొని సిద్దిపేట నియోజకవర్గం కలుపుకొని సిద్దిపేటలో అవుతారా? నా బుద్ధు మాట్లాడితే బొచ్చు వాళ్ళు అర్థమైతుందా బ్రదర్? వచ్చానే వాళ్ళు మాట్లాడారు, రికార్డు ఉంటుంది తర్వాత దీనికి రికార్డింగ్ బయటకు వస్తుంది కదా. నువ్వు ఎందుకు అన్ని బూతులు ఏమడుతున్నాడు? నీకేమడుతున్నాడు? నీకు కావాల్సినంత ఎలివేషన్ నేను ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడక. కానీ మరిగా నీ బాధ చెప్పు.
ఒకటి చెప్పన్న, లాస్ట్ ఎండింగ్ పాయింట్ చెప్పన్న. చెప్పు, ఎండింగ్ పాయింట్ చెప్పు, కంక్లూడ్ చేద్దాం. అంతా మాట్లాడాలి, మన ఐసత్ తీరు మాట్లాడాలి. అందుకే నాకు దమ్మున కాడికి మాట్లాడుతున్నా. పెద్దోని కావు, పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోని కావు. వాడేవాడో తీర్మానం మళ్ళీ లెక్క ఎమ్మెల్సీ చేద్దాం అనుకుంటున్నావే. ఎమ్మెల్సీ కూడా చేస్తారా మీరు? మొత్తం నీ దేశాలకు అట్లే ఉన్నాయి. వాడు ఇచ్చటో నీకు జీతాలు ఇవ్వకపోతే నువ్వు ఆయన పుష్కరే పొద్దుగా ఆఫీస్ మూసేస్తావు కానీ నాకు తెలియదు. అంతేనా? నేను ఎవరి మీద ఆధారపడలే. నేను పైసలు తీసుకున్నావు, నాకు అన్ని తెలుసు. నువ్వు తెలుసు అంటావు, చూపెట్టచ్చు కదా ఏదన్నా. పెట్టినాడు ముక్కు నాలుగు రాజు మొక్కల మీద నడతావు మరి. నువ్వు పెట్టరాదు, నువ్వు ప్రమాణం చేసి చెప్పు. నీకేందా ఆయన ప్రమాణం చేసేది? నువ్వు ఫస్ట్ చూపెట్టు కదా, నువ్వు బయట పెట్టి కదా. నేను ప్రూఫ్ లేదా మాట్లాడా, ముక్కు నాలుగు రాసి ప్రూఫ్ ఉన్నాక అట్లా కాదే. ప్రూఫ్ ఉన్నాక ఫోన్ ఎందుకు డైరెక్ట్? ప్రూఫ్ ఉన్నాక డైరెక్ట్ ఏదో ఛానల్ పెడతాను, పెట్టేలా వాడేసే కథం ఓడిచిపోతుంది దుకాణం. ఎంత డిస్కషన్ ఉంటది కదా. దీంట్లో బొక్కలేము. నేనే ఇప్పుడు ఆపమని పైసలేమి ఇయ్యా, నువ్వు వేసే వీడియో వేసే. దీంట్లో మంది బొక్కలేము. ఇప్పుడు నేను మిమ్మల్ని గింతగానం తిడుతున్నా, నీకు బాధ ఉంది, నువ్వు వీడియో పెట్టేసి ఇంకా దీంట్లో బొక్కలేమున్నాయి. ఇంకా వీడియో పెట్టాలంటే నేను ఎవరికి మంది బొక్కలకి ఆశవాడా? అంటే వీడియో బొక్కలు ఎత్తనే వీడియో పెడతావా? నాకు అర్థం కాదు. నువ్వు లాజిక్ మిస్ అవుతావు. నువ్వు మరి నువ్వేం నీకేం అంటే నీకు కూడా బొక్కలు ఇస్తే వీడియో పెడతావు? అది బయట పెట్టు. మళ్ళా బొక్కలు అంటాడు నీకు. శ్రావణన్న, నువ్వు ఆ వీడియో పెట్టేసేయి, దాంట్లో బొక్కల గురించి ఎందుకు డిస్కషన్, నువ్వు పెట్టేసేయి. పెట్టినాక ఏమైనా పడితే బొక్కలు నీకు. అదే నీకేమైనా పడితే కావచ్చు మరి. ఎందుకంటే నాకట్లే ఏం అవసరం లేదు, అంత సినిమా లేదు. నీకు పడ్డట్టు ఏదో ఆధారం ఉన్నాయంటారు కదా, నీకు ఆధారాలు దొరికితే పడ్డట్టే. వేరే కాన్స్టిట్యూన్సీ లెక్క ఒక నాయకుడు అరే నా గురించి మాట్లాడుతున్న మనం పని చేయరా అని చెప్పే రకం కాదు. నువ్వు హరీష్ రావు గారి గురించి మీకు చాలా తక్కువ తెలుసు. ఆయన గురించి నాకు క్లియర్ తెలుసు, కానీ నేను ఆయన విషయం తిత్తలేను. కానీ మంచిగా ఉన్నావు కానీ మరి ఏం క్లియర్ తెలుసు? నీ మీద దాడి జరిగిందా? అర్థం కాలే. ఆయన మంచోడు కాబట్టి ఇట్లా ఫోన్లు చేసుకుంటా దాడులు, నీ ఆఫీస్ ఏడా, నీ అడ్రస్ ఏడా, నీ పని చెప్తాము, నువ్వు పెద్ద సిపాయిగా, నువ్వు నిన్ను లేపేస్తాం, 2 బుక్లు రాసుకున్నాం అన్నోళ్ళు కేసులు కూడా పెట్టినా నడుస్తున్నాయి. అవి కూడా నేను నిన్ను కాదు, ఇది వరకు ఏమన్నా జరిగినాయి అంటారు కదా, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇది వరకు మాట్లాడిన వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు? అంటే మీరు తెలుసుకోవాలన్నట్టు. ఇది వరకు నాకు డైరెక్ట్ గా వచ్చి కూడా 2 బుక్లు ఉన్నావు, రేపు రాబోయేది మా ప్రభుత్వమే, నిన్ను లేపేస్తామన్న వ్యక్తులు కూడా ఉన్నారు. పోయి అడుగు. పింక్ బుక్, పింక్ కలర్. సారీ సరే, నీది పింక్ కదా. అరే నువ్వు నువ్వు పింక్ పార్టీ అనుకోలేదు ఇప్పటిదాకా. అట్లా అయ్యో మరి ఏం కమ్యూనిస్ట్ అనుకున్నావే? ఏదో ఏ పార్టీ అనుకున్నా కానీ పింక్ అని నువ్వే కన్ఫర్మ్ చేసినావు కదా. ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళ గురించి అడుగుతున్న వాటి చెప్పిన వాళ్ళు 2 బుక్ అది అన్నారంటే నేను ఏమంటున్నా, మరి అన్నది 2 బుక్ కాదే పింక్ బుక్ అంటారు ఎవరైనా. ఆంధ్రలో 2 బుక్ ఏదో ఒక బుక్ లో అయితే రాసినాము, నీ పని చేస్తామని ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆయన పోయి అనుభవాలు తెలుసుకో. చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చేదాకా అవుతారే వేసేస్తారా? ఇది ఇప్పుడే వేసేస్తామని మాట్లాడలే చెప్తున్నా. నిన్ను నువ్వేమన్నా పెద్ద ఏకాలం రాసుకొని పింక్ బుక్ 2 బుక్ ఏమో మరి గదే మరి రాసుకున్నామని ఇది వరకు ఒకటే విషయమే మాట్లాడాలి. నువ్వు చెప్తున్నా ఏమన్నా వస్తుందా? సరే నీకేమన్నా ఇప్పుడు నాకు నెలకు నేను హరీష్ రావు గారి గురించి మాట్లాడితే నాకు వాడో 10,000 వీడో 20,000 ఇస్తున్నట్టే ఇక నీ ఇష్టం. ఇక నాకు ఎవడు ఇయ్యాల్సిన అవసరం లేదు, నేను ఎవడి మీద ఆధారపడలేదు. గట్ల ఆధారపడినైతే ఇప్పటిదాకా నాకెందుకే జనాలు చూపెట్టు. ఇప్పుడు నాకెందుకు జనాలు చూపెట్టు? నేనేం చేస్తా? ఇప్పుడు నేను చేసిన తప్ప నాకే చూపెడితే ఎట్లా వెళ్తుంది? ప్రపంచాన్ని తెలవాలి కదా. ఇప్పుడు నేను సిద్దిపేట విషయాలు ప్రపంచానికి తెలియజేస్తున్నా కదా. నా డ్రాయర్ లో పెట్టుకుంటున్నా. ప్రపంచానికి కాకపోతే ఇంకేమైనా అట్లట్లేను. నేను నీ ఆఫీస్కే వస్తా, నీ ఆఫీస్కే వచ్చి పలానికి పోతురాలు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గరికి కథ వీళ్ళు మాట్లాడమంటే మాట్లాడుతుండని ఒక విషయం. సంతోషం, తీసుకురా. నువ్వు మోమాట పడితే నేను ఇక్కడ తీసుకున్నా, ఇది చేసినా నేనే ప్రపంచాన్ని చూపెడతా. నువ్వు మోమాట పడితే నేను అట్లా కూడా రెడీ తీసుకుంటా. చెప్తున్నా కదా, మాట్లాడ బ్రదర్, నేను తీసుకొస్తా, నేను తీసుకొచ్చి చేస్తా. ఓకే, తప్పకుండా. నువ్వు వాన్ మాటలు వీన్ మాటలు మొత్తం ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. మనం అన్నమే తింటున్నామే. నేను ఎక్కడ నుంచి అందరం అన్నమే తింటున్నాం. ఒక విషయం చెప్పేది నువ్వు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటాయి. నీ చెప్పేది నువ్వు నీ అభిప్రాయం నీకుండొచ్చు, నా అభిప్రాయం నాకుండొచ్చు.
ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటాం కానీ చెప్పాను నేను చెప్తాను ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటాం కానీ ఇట్లా ఈ రకంగా అరాజకంగా ఫోన్ చేసి బెదిరిస్తా నీ ప్రాణాలు నిన్న ఒక్క దానిలో నిన్న ఒక్క గలీజ్ మాట తిట్టినట్టు చూపి నువ్వు నా వీడియోలు మొత్తం ఓపెన్ చేయి. నేను డే 1 నుంచి నా ఛానల్ పెట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఒక్క వీడియోలు అన్నా నేను మీ సార్ని ఒక్క వల్గర్ మాట మాట్లాడినట్టు చూపెట్టిన ఛానల్ నేను ఏమంటున్నా ఒక్క వల్గర్ వాడు చూపెట్టు నేను ఛానల్ ఈ రోజుతోటే పనిచేస్తాను. చూపెట్టు నాకు నువ్వు ఇది వరకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నావు, వేరే జర్నలిస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, నువ్వు ఆయన గురించి నేను కామెంట్ చేయ కానీ నా ఛానల్లో ఒక్క వల్గర్ వర్డ్ చూపెట్టి నాకు నేను తీసి పడేస్తా, ఛానల్ తీసేస్తా. చెప్పాలనా మరి నేను అంత పద్ధతిగా అంత నీట్ గా మాట్లాడతా. రైట్ ఇప్పుడు ఎంతమంది చూస్తా నేను ఏమంటున్నా నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రైతు బిడ్డనే. నువ్వు నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉంది. నీ అభిప్రాయం నీ అభిప్రాయం నీకు ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటది. స్వచ్ఛందంగా 100 మంది రైతులు పోతారు, రేపు 100 మంది పేరు బ్యాచ్నా పోతారే అందరు. ఇప్పుడు స్వచ్ఛందంగా చాలా మీటింగ్ లకు పోతారు, మీ మీటింగ్ లకు వస్తారు, వాళ్ళ మీటింగ్ లకు పోతారు. పేరు బ్యాచ్ అని మీరు పెట్టుకోరా, కామెంట్ వాళ్ళు పెట్టుకోరా. అందరూ అన్న అందరు పైసలు ఇస్తేనే న్యూస్ ఛానల్ అవుతారా? కొంతమంది ఉంటారు. ఇప్పుడు నువ్వు అంటేనేమో వాడు వీడు ఆశ చూపేదానికేమో నువ్వు ఎంతసేపు తిప్పినా అదే పాత ముచ్చటనే చెప్తున్నావు కానీ ఏమైనా ఉంటే ఆధారాలు ఆ బయట పెట్టి ఓడిచిపోతాయి కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదు, రేపు పొద్దుగాల ఎంత హుందా మాట్లాడినా ఏం కథ అది. అదే నేను హుందాగానే మాట్లాడినా, హుందా తప్పి మాట్లాడిన వీడియోలు ఏమైనా ఉంటే కూడా చూపెట్టు. నువ్వు హుందాగా మాట్లాడలేదు, ఒకటే ఒక నాయకుని మీద పడితే నువ్వు చెప్తాను. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ బీజేపీ నుంచి ఉన్నాడు ఒకడు. ఇప్పుడు నేనేమంటున్నా, నేను క్లియర్గా ఉన్నా. నేను ఎక్కడ కూడా నేను ఏ ప్రలోభాలకు లొంగకుండా నా లక్ష్యం వైపు నేను పోతున్నా. నేను ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళ గురించే మాట్లాడతా. అది అయిపోయా. మరి ఇంకెందుకే నువ్వు బీజేపీ అయినా గురించి మాట్లాడు, కాంగ్రెస్ అయినా గురించి మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడి చెప్పాలని మీరెవరు? మీరు నాకు భాష కాదు కదా, నాకు నచ్చిన గురించి మాట్లాడు. నా పరిధి చెప్పేది సిద్దిపేట. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎవరే? సిద్దిపేట సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీ. నేను ఇప్పుడు ఎవరి పేర్లు తీసుకోదలుచుకోలేదు, అర్థమవుతుందా? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది. 20 ఏళ్ల నుంచి సిద్దిపేటలో జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి నేను మాట్లాడుతున్నా, దాని గురించే మాట్లాడుతా. ఇంకేమైనా డౌట్ ఉన్నాయి? నువ్వు ఎన్నేళ్ళు ఉన్నవే? నేను 10 ఏళ్ళలో ఉంటా. 20 ఏళ్ళ నుంచి అంటే నువ్వు అంత ముందుకు ఎన్నేళ్ళు ఉన్నావని? నేను అంత కడుపులకి వెళ్ళి కూడా వార్తలు రాస్తున్నా, మా తల్లి కడుపులో. అదే ఉంది కథ మరిగా పుట్టిన ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుతావు. కాంగ్రెస్ 70 ఏళ్ల చరిత్రను, బీజేపీ 60 ఏళ్ల చరిత్రను నువ్వు మాట్లాడుతావు. అంత మాత్రం నువ్వు అప్పుడు పుట్టినట్ట? మరిగా చరిత్ర ఇప్పుడు స్కూల్ పోయే పిల్లడు కూడా చరిత్ర చదువుకుంటాడు. ఏజ్ బట్టి రాస్తారా? ఏజ్ కాదు మరి ఏజ్ నీవు జర్నలిస్ట్ ఎందుకైనా అంటే వానికి వీనికి ఆశపడి ₹2 తీసుకున్నామని జర్నలిస్ట్ అదే ప్రచారం చేసుకోపో. సిద్దిపేటలో అట్లే చెప్పుకోపో. ఇప్పుడు ఎవరంటారు? నేను ప్రచారం కాదు, ప్రూఫ్లు వచ్చినాడు. నువ్వు కూడా మెడలో పోటీ వేసుకొని వైడింగ్ న్యూస్ పోతరాజు రమేష్ పైదా గురించి చెప్తున్నాడు, అంబేద్కర్ చౌరస్తా చూడు తిరుగు. మరి ఓడి చెప్పాయి. మరి ఎందుకే ఇంత ఇప్పుడు ఎంత నేను నీ గురించి చెప్తున్నా. నువ్వు ఒక బోర్డు వేసుకో, పాత బస్ స్టాండ్ నుంచి క్యాంప్ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ నుంచి పాత బస్ స్టాండ్. నాకు ఆ కారణం నేను ఉన్న జాగాలకి వెళ్ళి ఎక్కడ యంత్రాంగాన్ని కదిలినా అంత కదిలిస్తున్నా చాలు. నేను నీళ్ళెక్క ఫోన్ వచ్చింది కదా, నేను ఉన్న కాడికి ఫోన్ వచ్చింది కదా, నేను ఉన్న కాడికి రెస్పాన్స్ వచ్చింది కదా. ఇది యంత్రాంగం కాదు, నాకు వ్యక్తిగతంగా నువ్వు రైతులు అంటున్నావు. మరి ఏంటి ఒక విషయం, నువ్వు ఎన్నో వీడియోలు చేస్తున్నావు, ఏమన్నా హరీష్ రావు సార్ గురించి మస్తుగా పెట్టినావు. నేను రెస్పాన్స్ నువ్వు కాలే. నేను ఏమంటున్నా, నువ్వు కాలే. నీకంటే ముందు ఇంకోలు అయ్యారు, అంతకంటే ముందు ఇంకోలు అయ్యారు. మస్తుగా అయితేనే ఉంటారు. నాకు ఇట్లాంటి వాళ్ళు మస్తు కలుగుతుంటారు అట్లా. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వేం పేరు పెట్టుకో, నాకు ఇట్లాంటి వాళ్ళు మస్తు కలుగుతుంటారు అని చెప్తున్నా. అదే చెప్తాను. సరే చెప్పన్నా, తీరు మాట్లాడు, స్థాయిని బట్టి మాట్లాడు. నువ్వు చెప్పినట్టయితే మాట్లాడు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, నువ్వు చెప్పినట్టయితే మాట్లాడాలి. పెద్ద నాయకుని గురించి మాట్లాడుతూ పెద్ద ఏం కాదు. పెద్ద నాయకుడు చిన్న నాయకుడు ఏం లేదు, నాకు అందరు ఒకటే నాయకుడు. అవును, అందరు ఒకటే అన్నప్పుడు అందరి గురించి మాట్లాడాలి. మాట టైం వచ్చినప్పుడు, నాకు నచ్చినప్పుడు నేను ఏ నాయకుడు మాట్లాడితే టైం దొరికిందా? నా బుద్ధి ఇంకొక 5-10 ఏళ్ళు ఈ నాయకుడి గురించే మాట్లాడతా. ఇప్పుడు ఏంది జర్నలిస్ట్ నువ్వు, నీ బుద్ధి అంటావు. అవును, సమాజంలో ఇండిపెండెంట్ జర్నలిస్టు ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తాడు. ఏ అంశం గురించి పట్టుకున్నాడో ఆ అంశం, నేను ఒక పట్టుకున్న అంశం ముడిచిపోయేదాకా దాని వెంబడే ఉంటా.
నాకు కూడా కొద్దిగా తెలుసు నేను ఏమంటున్నా నేను ఆ. నువ్వు చాయ్ దుకాణంలో నువ్వు చాయ్ నడిపించినప్పటి నుంచి నేను చూస్తున్నా అవును. కానీ చెప్పేది నేను నేను ఎప్పుడు నా ఆత్మగౌరవాన్ని అమ్ముకోవాలి, ఛాయలు కూడా అమ్ముకున్నా కానీ ఆత్మగౌరవం అమ్ముకోలేదు. అందుకే ఇవాళ ఇట్లా నిలబడ్డా. నా పక్కకున్న వాళ్ళు ఎవడు అటు ఇటు అయినా కూడా నేను అదే టార్గెట్ లో అదే లక్ష్యంతో నేను చెప్పేది తిను ఒక్కటే నాయకుని ఎంబడి వాడికి ఏమొస్తుంది నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు తప్ప నేను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడలేదు. యాజ్ పర్ ఒక భూమి మీద ఒక వ్యక్తిని, నేను తెలంగాణలో ఒక వ్యక్తిని, నాకు నిన్ను అడిగే హక్కు నాకు ఉంటది, నిన్ను అడిగే హక్కు నాకు ఉంటది. అవును, నువ్వు సమాజంకి నువ్వు తప్పుడు మెసేజ్ ఇస్తున్నావు. తప్పుడు మెసేజ్ ఇస్తున్నా నువ్వు చట్టపరంగా ఉందడు తప్పుడు మెసేజ్ ఇస్తే దాన్ని క్వశ్చనింగ్ చేసే హక్కు నాకు ఉంది. అదేనే డైరెక్ట్ గా ఫోన్ చేసి థ్రెటనింగ్ చేసే హక్కు లేదు, అది కూడా తెలుసుకో. ఆడ ఆ కోర్టు క్యాంటీన్ లో లాయర్ దగ్గర బ్రదర్ నిన్ను నమస్తే అనుకుంటే మాట్లాడినా ఫస్ట్ మొత్తం ఉన్న కదా ప్రాణాలు ఒకటి తీసేస్తాను కూడా అన్నావు కదా, లేపిస్తాను కదా. ఒక్క పాయింట్ పట్టుకుంటే ఏం చేయలేము మనం. అదే ఒక్క పాయింట్ ఉన్నదే నా దగ్గర ఉన్న, ఇప్పుడు నా దగ్గర ఉన్నది గది ఒకటే ప్రాణం. నువ్వు అన్న పాయింట్ గది ఒకటి, ఇంకేమున్నా అంతకు మించి జీవితానికి ఇంకేముందంటే జీవితం ఉంది కదా అన్న, అలా తప్పేముంది. అదే లైఫ్ ఉంది, అసలు లైఫ్ ఉంది. ఖాళీ చేతులు ఉంటే ఇంకా దునియా సంపాదించుకోవచ్చు. అదే ఈ బ్రోకర్ ఖాళీ చేతులు తీసేస్తారా? ఖాళీ చేతులు తీసేస్తారా? అయితే కాదు ఇప్పుడు అంటే ప్రాణాలు ఖాళీ చేతులు కాదు, ఇప్పుడు ఏమన్నావు కాళ్ళ చేతులు ఉంటే దునియా సంపాదించుకోవచ్చు అంటే కాళ్ళ చేతులు తీసేస్తారా? మనం ఏం మాట్లాడుతూ అన్ని అడ్వకేట్ క్వశ్చన్ లేకు నేను కూడా మస్తు చేయొచ్చు. మరిగా నీకు బొక్కలు దొరకాలి, నువ్వు మళ్ళా మొదటి బయటకు వస్తున్నావు. అది ఉంటే బయట పెట్టంటే మళ్ళీ కదా చెప్తావు, గంట అర్ధ గంట నుంచి కదా చెప్తాను, నేను తీసుకొస్తాను. తీసుకురా. బొక్కలు నీకు బొక్కలు కావాలంటే చెప్పు, మస్తు ఉన్నాయి బొక్కలు. ఇట్రా తీసుకురా తీసుకొస్తా. నీ ఐస తీరు మాట్లాడు. మళ్ళా చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా నువ్వు చెప్పినట్టు మాట్లాడా. రైతులను కించపరిస్తే మాత్రం నిన్ను మాత్రం తర్వాత నిలబెడతా. రైతులను ఎక్కడ కించపరచలేదు, అనవసరంగా రైతుల మూసుకేసుకొని మీరు నువ్వు రైతుల మూసుకేసుకొని డ్రామాలు చేయకూరు. మీరు డ్రామాలు చేయకూరు బ్రదర్, రైతుల మూసుకేసుకొని డ్రామాలు చేయకూరు. రైతులు పేడి బ్యాచ్ రైతుల మీద ప్రేమ ఉన్నోళ్ళు అయితే మొత్తం రంగనాయక్ సారు అల్లి అన్నపూర్ణ రిజర్వ్ గారు భూములు కోల్పోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి తొడగొట్టి దగ్గర నువ్వేం చేస్తున్నావు? అరే నేను రైతులు కాదు, నేను పేడి బ్యాచ్ కదా, నేను డబ్బులకు పని చేస్తున్నాను కదా. నువ్వు నేను ఏమంటున్నా, నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు జర చెప్పడం మందం నేను పేడి బ్యాచ్ అనుకో, నువ్వు బాగా సిపాయి కదా, అందరికి ఇప్పిస్తావు కదా, ఇప్పించరా. సిపాయి కాదు రైతు పక్షపాతి కదా. అంటే అనుకో సిపాయి అంటున్నా నీ మింగని అనుకో. మరి అవన్నీ చేసిరా మింగనం అనుకుంటా, అవన్నీ చేసిరా అంటున్నా. అందరికి నష్టపరిహారాలు ఇప్పించిరా. నేను మాట్లాడాలంటే నీకన్నా డబ్బులు మాట్లాడతా. నువ్వు అన్ని మాట్లాడి ఉంటే బొక్కల కాశపడేటుంటే నీ లెక్క 2-3 ఛానల్ పెడుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడో బొక్కల కోసం ప్రయత్నం చేస్తున్నావేమో. మరి బొక్కల గురించి ఆశపడటం కాదు బాయ్, తెలుసుకో. ఈ వీడియోతో ఏమన్నా వస్తాయి అనుకుంటున్నావేమో. మరి ఈ వీడియోతో ఏమన్నా వస్తాయి అనుకుంటున్నావేమో. వీడియో పెడతాను ఫిక్స్ అయినావా, పెట్టుకో. అయ్యేది ఏం లేదు నాకు, ఇగో నా ఫరక్ పడదు కానీ. మరిగా అయిపోయి మరి ఇంకేంది చెప్పేది నేను చెప్పేది ఒకటే. నీకేమన్నా కడుపు మంటుంటే ఆ బస్ స్టాండ్ నుంచి క్యాంపస్ దాకా ఒకటే. మళ్ళీ నువ్వు గదే అడ్రస్ చెప్తావు, నా బుద్ధి ఉన్నట్టు చెప్తాను. నువ్వు బస్ స్టాండ్ కాడ తిరుగుని చెప్పడానికి నువ్వు బస్ స్టాండ్ కాడ నువ్వు ఆడనే ఉంటావా? ఊకే బస్ స్టాండ్ కాడికి క్యాంపస్ కాడికి తిరుగుతుంటావు, అదే పనులు ఉంటావు. అదే నాకు పని లేదు, నాకు పని లేక పని ఉండేప్పటికీ బొక్కల గురించి ఆశపడుతున్నా. అందుకే అర్ధగంట నుంచి బొక్కలు తప్పితే నీకు వేరే సబ్జెక్ట్ దొరకలేదు. బొక్కలు తింటున్నా కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి సరే కానీ నీతో నాకు కొరడవద్దు కానీ. మరిగా చెప్పు. ఏం లేదు సరే రైట్. జాగ్రత్త, రైతులను అయితే ఎద్దు అన్న జర ఏం చేయకూడదు నన్ను అయితే, జర ప్రాణాలతో ఉంటుంది అంతే. నీకేమైతుంది సెక్యూరిటీ. రైట్, రైతులను అయితే ఎద్దు రైతుల గురించి మాట్లాడితే మాత్రం బట్టలు పొట్టుడే ఉంటుంది అన్న ఎవరినైనా సరే. సరే అన్న రైట్.